శ్రీ గురుభ్యో నమః. 7వ అధ్యాయం 21వ శ్లోకం. భగవంతుడు సర్వాంతర్యామి అని, ఏ రూపములో కొలిచినా చివరకు చేరేది ఆయననే అని ఈ శ్లోకం వివరిస్తుంది. ఓం యో యో యాం యాం తనుం భక్తః శ్రద్ధయార్చితుమిచ్చతి తస్య తస్యా అచలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహం. ముందుగా పదపదానికి అర్థం తెలుసుకుందాము. యో యో యాం యాం తనుం అంటే ఏ భక్తుడు ఏ దేవతా రూపాన్ని, భక్తః శ్రద్ధయ అంటే నిశ్చలమైన నమ్మకంతో భక్తితో ఆ భక్తుడు అర్చితుం పూజిస్తాడో, ఇచ్చతి కోరుకుంటాడో, తస్య తస్య ఆయా భక్తునికి, తాం ఏవ ఆయా దేవతల మీద, అచలాం అచంచలమైన, శ్రద్ధాం శ్రద్ధను భక్తిని, అహం విదదామి నేను ఇస్తున్నాను. తాత్పర్యం ఏమిటంటే ఏ భక్తుడు ఏ దేవతా రూపాన్ని సంపూర్ణ శ్రద్ధతో భక్తితో పూజించాలని కోరుకుంటాడో ఆయా భక్తునికి ఆయా దేవతా రూపంపైనే చలించని స్థిరమైన శ్రద్ధను నేనే ప్రసాదిస్తున్నాను. సృష్టిలో ఉన్న సమస్త దేవతలు ఆ పరమాత్ముని యొక్క వివిధ రూపాలే. మనుషులు తమ సంస్కారాలు కోరికలను బట్టి శివుడు, విష్ణువు, దుర్గా, గణపతి అట్లా ఇతర రూపాలను ఆరాధిస్తారు. శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ ఏమంటున్నాడంటే, నువ్వు ఎవరిని పూజించినా పర్వాలేదు, నీకు ఆ రూపంపై ఉన్న నమ్మకం చెడిపోకుండా ఆ శ్రద్ధను మరింత బలపరిచేది నేనే అని చెబుతున్నాడు. ఈ శ్లోకంలో అజ్ఞానంలో ఉన్నవారు వివిధములైన దేవతలను వారి వారి కోరికలు తీరడం కోసం ఆరాధించే వారి గురించి చెబుతున్నాడు పరమాత్మ. అటువంటి వారు ఒక దేవుడితోనో ఒక దేవతతోనో తృప్తి పడరు. పరిశుద్ధ భక్తి ఒక దేవుడి నుండి మరొక దేవుడికి మారుతూ ఉంటుంది. ఈ ప్రకారంగా కేవలం తమ కోరికలు తీరడానికి వివిధములైన దేవతలను ఆరాధించినప్పటికీ ఆయా దేవతలను శ్రద్ధతో భక్తితో విశ్వాసంతో ఏకాగ్రంతో కొలిస్తే వారు కూడా పరమాత్మ దయకు అర్హులే. వారు చేసిన వ్రతాలకు పూజలకు తగిన ఫలితాలను మాత్రమే వారికి పరమాత్మ ఇస్తాడు. కాకపోతే వారి కోరికలు ధర్మబద్ధమై ఉండాలి. కానీ ఈ పూజలు వ్రతాలు ఎలా చేయాలనే విషయం ఇక్కడ స్పష్టంగా చెప్పాడు. శ్రద్ధయార్చితుం ఇచ్చతి అంటే ఆయా దేవతలను శ్రద్ధతో భక్తితో అర్చించాలి. అంటే ఏ దేవతలను పూజించినా, ఏ వ్రతం చేసినా, ఎలా ఆరాధించినా మనలో భక్తి, శ్రద్ధ, ఏకాగ్రత ఉండాలి. అలా శ్రద్ధతో భక్తితో ఏ దేవతను పూజించినా ఆయా దేవతల మీద మనలో ఉన్న శ్రద్ధను పరమాత్మ ఇంకా ఎక్కువ చేస్తాడు. తస్య తస్య అచలాం శ్రద్ధాం వారికి తగిన శ్రద్ధలను, అచలాం అంటే చలించకుండా దృఢంగా ఉండేటట్టు చేస్తాడు. ఆ శ్రద్ధను స్థిరంగా ఉంచుతాడు. కాబట్టి మనం ఏ పూజ చేసినా వ్రతం చేసినా భక్తి శ్రద్ధలతో చేయాలి. అందుకే సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి అని అన్నారు. ఏ దేవతలను పూజించినా ఆరాధించినా అవన్నీ ఆ పరమాత్మకే చెందుతాయి. కాకపోతే కావలసిందల్లా భక్తి, శ్రద్ధ. అందుకే శ్రద్ధతో ఏ దేవుడిని పూజించినా ఆ శ్రద్ధను దృఢం చేస్తాను, వారిని నా వైపుకు నడిపిస్తాను అని పరమాత్మ హామీ ఇచ్చాడు. మానవుడు తనకు తోచిన మార్గమును అనుసరించడానికి, తనకు ఇష్టమైన దేవుడిని ఆరాధించడానికి తగిన స్వేచ్ఛ ఇచ్చాడు పరమాత్మ. సమాజంలో నా దేవుడే గొప్ప, నీ దేవుడు తక్కువ అనే ఘర్షణలకు ఈ శ్లోకం పులి స్టాప్ పెడుతుంది. రూపాలు, పేర్లు, పూజా పద్ధతులు వేరైనా అందరూ కొలిచేది ఆ ఒక్క పరమ సత్యాన్ని. ఈ భావన మనుష్యుల మధ్య ద్వేషాన్ని తొలగించి పరమత సహనాన్ని, సామరస్యాన్ని పెంచుతుంది. నేను సరైన దారిలోనే ఉన్నానా, వేరే దేవుడిని మొక్కితే ఈ దేవుడికి కోపం వస్తుందా అనే గందరగోళం చాలామందిలో ఉంటుంది. భగవంతుడు ఈ శ్లోకంలో అభయం ఇస్తున్నాడు.
నువ్వు ఎవరిని పూజించినా ఆ నమ్మకాన్ని నేను గౌరవిస్తాను. ఇది మనిషికి మానసిక గందరగోళాన్ని తొలగించి ప్రశాంతతను ఇస్తుంది. రూపాన్ని బట్టి దేవుడు మారడు, కేవలం మనము చూసే కోణమే మారుతుంది. మనిషి ఏ మార్గంలో వెళ్ళినా సత్యనిష్ట, శ్రద్ధ ఉంటే చాలు. ఆ శ్రద్ధను కాపాడి అతనికి సద్గతిని కలిగించే బాధ్యత భగవంతుడిదే అని ఈ శ్లోకం మనకు భరోసా ఇస్తుంది. హరి ఓం తత్సత్.